వందనాలు అయ్యగారు. వందనాలు పెద్దలకి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకి, మోసయ్య గారికి, నీలయ్య సార్ గారికి ప్రత్యేక వందనాలు. ఒక మాట, నేనైతే సంపత్ సార్ని కాదు కానీ దేవుడి దగ్గర తగ్గించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. నా పేరు సంపత్, బ్రదర్ సంపత్ కానీ, సహోదరుడు సంపత్ కానీ, లేకపోతే మీకు తోచిన పేరు సంపత్ అన్న కానీ ఏదైనా పిలవలసిందిగా మనవి. ఈ రోజు నుంచి సార్ అనే పదవి కొట్టివేయవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ. నేను ప్రభునందు ఒక చిన్న దాసుని మాత్రమే. మిమ్మల్ని ఆత్మీయంగా మేలుకొల్పడానికి మాత్రమే ప్రభువు నన్ను ఎన్నుకున్నాడు, అంతే. నేను పాస్టర్ని కాదు. సింపుల్, దేవుడి యొక్క మాటను అర్థం చేసుకొని మీ హృదయాలకి ఎక్కిచ్చే ఇంజెక్షన్ లాంటి వాడిని, అంతే. నేనైతే పాస్టర్ని కాదు, మీలో ఉండే గుంపులో ఉండేవాడినే. ఒక 3-4 సంవత్సరాల కిందట నేను అక్కడ కూర్చుండేవాడిని. అక్కడ కూర్చొని ఇదిగో వీళ్ళందరూ చెప్పే వాక్యాల వల్ల నాలో ఆత్మీయ కదిలింపు జరిగి, నేను కూడా మీలాగనే బాప్తిజం తీసుకోలేదు. నేను ఇప్పుడు తీసుకొని 1.5 సంవత్సరం అయింది, అంతే. కాబట్టి వాక్యం ఎప్పుడైతే మిమ్మల్ని హృదయాన్ని మీకు టచ్ చేస్తుందో, మీకు ఒకవేళ రోగం ఉందనుకోండి, ఆ రోగం వల్ల ఏమవుతుంది? కుమిలిపోతుంటారు, బాధపడుతుంటారు. కానీ ఒక్కసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇంజెక్షన్ వేస్తాడు. ఆ డాక్టర్ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నాలో ఉండే రోగం ఏంటి? పాపము. నేనెవరిని? రోగిని, పాపిని. కానీ ప్రభు దగ్గరకు వస్తే ఎస్. కానీ ప్రభు కనిపిస్తాడా మీకు? కనిపిస్తాడా? కనిపించాడా? చచ్చిపోతారు అందరూ కనిపెడితే. కాబట్టి మనకు ప్రభువు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి ఏంటి, అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకే నడిపింపిచ్చేసి ఏం చేశారంటే మన ముందుకి ఒక దైవ గ్రంథాన్ని తీసుకొచ్చాడు, పరిశుద్ధ గ్రంథము. దాన్ని ఏమంటారు? సత్యవేదం అంటారు. BSI, భారత్ స్టాండర్డ్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా కదా. అది మనకు ఏమిచ్చింది? మీ చేతుల్లో ఉంది కదా, పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథం మీరు చదువుతున్నారు, మీరు చూస్తున్నారు, మీరు వాక్యం ప్రతిరోజు చదువుతున్నారంటే దేవుడు మీకు ఇంజెక్షన్ రూపంలో మీ హృదయాలకు వచ్చేసి ఇంజెక్షన్ వేసి మీలో ఉన్న రోగాలన్నీ తీసివేస్తారు. సరే, ఈరోజు వాక్యంలోకి వెళ్దాము. నిర్గమకాండము 20వ అధ్యాయము. ఇది మీకు అందరికీ తెలిసినదే, కొత్తగా చెప్పేదేం లేదు. 20వ అధ్యాయము 3 నుంచి 4 వాక్యాలు చదువుకుందాం. ఏమన్నా? నేను తప్ప? వెరీ గుడ్. తర్వాత ఓకే, వెరీ గుడ్. ఏం చేయాలండి? మనం సాగిలపడి నమస్కారం చేయకూడదు. ఇదిగా ఇక్కడ మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు నిర్గమకాండము 23 నుంచి 4 వరకు చదివితే మీకు ఏం అర్థమవుతుంది? దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? మోసే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు సెలవిస్తున్నారు. ఏమని సెలవిస్తున్నాడు? విగ్రహాలను చేసుకోకూడదు. ఎక్కడ? పైన భూమి పైన, భూమి పైన, భూమి లోపల కదా. ఏ వస్తువు కనపడినా కానీ, దేనికి కనపడినా కానీ దాన్ని చేసుకోనకూడదు. మరియు ఏంటి? దానికి సాగిలపడకూడదు. సాగిలపడ్డం అంటే ఏంటమ్మా? సాగిలపడ్డం అంటే ఏంటి తెలుసా? ఈ తల తీసుకుపోయేసి నేల కంటించేసి, కాళ్ళు తీసుకుపోయేసి అలాగ పడిపోవడం అనమాట. దాన్ని ఏమంటారు? సాగిలపడ్డం. నాకు తెలిసి లైఫ్లో మీరు ఎవరు పడిండారు సాగిలపడ్డం అంటే. సాగిలపడ్డం ఇప్పుడు లేదు, కానీ సాగిలపడ్డం కూడా ఒకటి హృదయంలో మనం చేసుకున్నామంటే సాగిలపడినట్టే అవుతుందన్నమాట. దాని తర్వాత చూడండి, దీన్ని బట్టి నేనేమర్థమవుతుంది? నేను చెప్పవలసిన వాక్యాలు ఏంటంటే విగ్రహం గురించి చెప్తున్నాను నేను, ఓకేనా? బాహ్య విగ్రహము నేను చెప్పేది. ఇంకొకటి చూడండి, ఎహెజ్కేల్ గ్రంథము 14వ అధ్యాయము 3వ వాక్యం చూడండి.
నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో. చాలండి మనకు. ఏమైందండి నెక్స్ట్? ఇప్పుడు మన నిర్గమాకాండం నుంచి ఎహెజ్కేలు గ్రంథం వరకు చాలా మధ్యలో చాలా జరిగింటుంది కథ కదా, వేల సంవత్సరాలు జరిగింటుంది. లాస్ట్కి దేవుడు ఏం చెప్పాడు? విగ్రహాలు చేసుకోకూడదు అని చెప్పినారు. ఇప్పుడు విగ్రహం ఎంత దూరం వచ్చింది? హృదయం వరకు వచ్చింది. బయట కనబడే విగ్రహాలను మనం ఏదైనా చేయొచ్చు, కానీ హృదయంలో కనబడే విగ్రహాలను సాధ్యమైనంత వరకు దాన్ని తీసేయలేము. ఓకేనా? విగ్రహం అంటే ఏం గుర్తొస్తుంది మీకు? బొమ్మ గుర్తొస్తుందన్న, ఇంకా టెంపుల్స్ గుర్తొస్తాయి, ఇంకా రాళ్ళు గుర్తొస్తాయి, ఇంకా ఇంకా బొట్లు గుర్తొస్తాయి, ఇంకా అలంకరణ గుర్తొస్తుంది, ఇంకా రంగురంగులు గుర్తొస్తుంది, ఇంకా మోసుకొని పోవడం గుర్తొస్తుంది, ఇంకా కదా. ఇలాగ అనుకుంటూ పోతే, కానీ సత్యవేదం ఏమని చెప్తుందంటే దీనికంటే ఎక్కువ చెప్తుంది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనము చూసిన దానికంటే విన్న దానికంటే చాలా ఎక్కువ చెప్తుంది. అది మీకు క్లుప్తంగా కరెక్ట్గా 40 నిమిషాల్లో ఈరోజు కంపల్సరీ ఫినిష్ చేస్తాను, దాని డౌట్ లేదు. ఇంకొకటి ఏంటంటే, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మీకు ఒకటైతే చెప్పగలను నేను. ఏదైతే విగ్రహం ఎలాగవుతుంది చెప్పండి? మన భాషలలో విగ్రహం అంటే ఏమిటి చెప్పండి? ఇది కాకుండా, బైబిల్ పరంగా కాకుండా, ఏదైతే మనకు శ్రేయస్సు కోరుతామో, లేకపోతే ఏదైతే మనకు సెక్యూరిటీని ఇస్తుందో, ఏదైతే మనకు భద్రతా పరంగా ఉంటుందో, ప్రాథమిక లక్ష్యం ఏదైతే అవుతుందో, లేకపోతే ప్రాధాన్యత, మన లైఫ్లో ప్రాధాన్యత ఏదైతే అవుతుందో, ఇంకా ఏంటంటే భద్రతా మూలంగా ఏదైతే సెక్యూరిటీ పరంగా మూలంగా మనం ఏదైతే కొలుస్తామో దాన్ని ఏమంటారు? విగ్రహం అవుతుంది. అయితే బైబిల్ పరంగా ఏమవుతుందో తెలుసా? విగ్రహం అంటే దేవుని స్థానంతో పోటీ పడేది ఏదైనా, ఎవరు? క్రీస్తుతో కానీ, యెహోవాను కానీ, పరిశుద్ధాత్మకు కానీ ఎవరైనా పోటీ పడుతున్నారంటే అది ఏమవుతుందబ్బా? విగ్రహం అవుతుంది. దాని తర్వాత దేవుని స్థానాన్ని అతిక్రమించాలని చెప్పే ప్రయత్నమే ఏమవుతుంది? విగ్రహం. అదే అంత్యక్రీస్తు కూడా ఉన్నాడు కదా, అంత్యక్రీస్తు కాదు, యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి కూడా ఏం చేస్తాడు? లాస్ట్కి ఏం చేస్తాడు? దేవుని సీట్ కోసమే కదా పరిగెత్తేది. ఇంకా అది కాకుండా దేవునికి మాత్రమే చెందవలసిన మన హృదయంలో ప్రార్థనలు కానీ, లేక అర్పితాలు కానీ, లేకపోతే హృదయపూర్వకమైన బలులు కానీ, అది దేవుడు కాకుండా వేరే వ్యక్తి తీసుకుంటే ఏమవుతుందన్నా? ఏమవుతుంది? విగ్రహం అవుతుంది. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, మన నమ్మకం ఎప్పుడు ఇంకొక వ్యక్తి పైన కానీ, లేకపోతే ఒక థింగ్ పైన కానీ, ఒక ఆబ్జెక్ట్ పైన కానీ పెట్టుకున్నా కానీ అదేమవుతుంది? విగ్రహం అవుతుంది. ఇంకోటి, ప్రేమానురాగాలు ఎక్కువ దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే అదేమవుతుంది? విగ్రహమే అవుతుంది. తర్వాత ఈ ఒక్కరికి కనుక ఇప్పుడు దేవుడికి కాకుండా మిగతా వ్యక్తులకు భయపడుతుంటే ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? విగ్రహం అవుతుంది. ఇవన్నీ మీకు బైబిల్లో నేను చూపిస్తాను. ఇంకొకటి, ఏదైనా కానీ దీనిలో ఏ క్వాలిటీ ఉన్నా కానీ దాన్ని ఏమంటారు? విగ్రహం అనే అంటారు. ఫస్ట్ విగ్రహారాధన గురించి పోవాలంటే ఫస్ట్ మనకు బైబిల్ ఎన్నిసార్లు విగ్రహము, విగ్రహారాధన, విగ్రహములు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పింది తెలుసా బైబిల్? లెక్క పెడితే దాదాపు 154 సార్లు విగ్రహము, విగ్రహం యొక్క ఆరాధన, విగ్రహములు, విగ్రహము, దీని గురించి చెప్పిన మాటలు 154 సార్లు రిపీటెడ్గా చెప్పింది. ఓకే? దీని తర్వాత ఒక చిన్న కథ చెప్తాను చూడండి. దీంట్లో విగ్రహం ఏదో మీరు చెప్పాలక్క, మమతక్క మీరు చెప్పాల. ఇప్పుడు దేవుడు వచ్చాడు, ఒక వ్యక్తికి మామిడి చెట్టు ఇచ్చాడు. బాబు, నీ పొలంలో వేసుకో, నీకు కరెక్ట్ టయానికి వర్షం పంపిస్తాను, దానికి ఏ చీడపీడలు రాకుండా ఏమి రాకుండా నేను దాన్ని కాపాడుతాను అని చెప్పాడు. ఓకేనా? ఆ మామిడి చెట్టు మనోడు ఏం చేశాడు? పొలంలో వేసాడు. పొలంలో వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మామిడి పండ్ల కాలం కాబట్టి ఇప్పుడు మామిడి చెట్టు పెద్దగా అయింది. మామిడి చెట్టుకి ఏమి కాస్తాయమ్మా? సపోటా పండ్లు కాస్తాయి కదా? కాదు కదా. మనిషి ఏది విత్తుతాడో అదే కోస్తాడు కదా. ఏం విత్తినావు? మామిడి చెట్టు కదా. సపోటా కాదమ్మా, మామిడే వస్తుంది. మంచి మామిడి వచ్చింది, మంచి బంగినపల్లి మామిడి వచ్చింది, టేస్ట్ వచ్చింది. ఓకే, నేను తిన్నాను, 10 మందికి చెప్పాను, బాగుందబ్బా, భలే ఉంది పండ్లు అని చెప్పేసి నేను ఊరుకుండకుండా ఒక బుట్ట తీసుకుపోయి మా ఇంట్లో పెట్టాను. అట్లనే స్ప్రెడ్ అయిపోయి ఏం చేసింది?
అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది? మనోడికి మంచి లాభాలు వస్తాయి కదా. వచ్చిన తర్వాత వీడి దృష్టి అంతా ఏమైపోయింది? ఎక్కడైతే ధనం ఉండునో అక్కడ నీ హృదయం ఉంటుంది కదా. అప్పుడు ఏమైంది? ఆ చెట్టే వాడికి అన్నీ ఇస్తూ ఉంది కదా, బేసిక్ నీడ్స్ అన్నీ ఇస్తూ ఉంది. అయితే దేవుడు పెట్టిన షరతు ఏంది తెలుసా? నాయనా, నువ్వు పొద్దున్నే ప్రార్థన చేయాలి, గంట గంటకు ప్రార్థన చేయాలి, నువ్వు నన్ను మర్చిపోకూడదు. ఇదే మోసే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పింది. అప్పుడు ఏమన్నారంటే, ఓకే ప్రభువా, ఓకే తండ్రి, ఓకే క్రీస్తు అని చెప్పేసి ఓకే ఓకే అన్నీ చెప్పిన తర్వాత వీడు ఆ మనుషులను బట్టేసి అది పట్టేసి ఆ ఘనత పట్టేసి ఈ చెట్టు వల్లనే నాకు ఘనత వస్తుంది అనే స్టేజ్కి వెళ్ళిపోయినాడు. ఎవరు? ఆ మనిషి ఎవడైతే మామిడి చెట్టు తీసుకొని ఉన్నాడు. దాని తర్వాత ఏం జరిగింది తెలుసా? మొత్తం బాగా రిచ్ అయిపోయినాడు వాడు. రిచ్ అంటే ఏంటి? బాగా డబ్బులు వచ్చేసాయి. డబ్బులు వచ్చేసిన తర్వాత అన్నీ వదిలిపెట్టిపోయినాయి. దేవుడికి ఏం చేయడం మర్చిపోయినాడు, దేవుడిని మర్చిపోయినాడు. దేవుడికి ఫస్ట్ ప్రతి క్షణం ప్రార్థన చేస్తాడు, ఆ చెట్టు బతకాలి దేవుడు, ఆ చెట్టు మంచిగా ఇవ్వాలని చెప్పి. తీరా చెట్టు పెరిగిన తర్వాత మనోడు ప్రతి గంట ప్రార్థన చేస్తాడు, 24 గంటలు ప్రార్థన చేస్తాడు. 12 గంటలకు తెచ్చాడు, 12 గంటల నుంచి 6, 6 నుంచి 3, 3 నుంచి ఇప్పుడు 3 పూట్లే మాత్రమే ప్రార్థన చేయడం మొదలు పెట్టేసి అసలు ప్రార్థన చేయడమే మానేశాడు. మానేసిన తర్వాత ఆ చెట్టు ఏమైంది? ప్రార్థన చేస్తేనే దేవుడు ఏం చెప్పినట్టు, ప్రార్థన చేస్తేనే వర్షం వస్తుంది, చీడపీడలు రావు, నీకు మంచిగా సమృద్ధిగా పెరుగుతుంది అని చెప్పాడు. దాని తర్వాత ఏం జరిగింది? వర్షం పడ్డము ఆగిపోయింది. ఆగిపోతే ఏమవుతుంది? చెట్టు ఎండిపోతే మనోడు ఏం చేశాడు తెలుసా? వీడి దగ్గర ఎలాగ డబ్బులు ఉన్నాయి కదంటే కాస్ట్లీ తైలం తీసుకొచ్చి ఆకులకు రుద్దడం మొదలు పెట్టాడంట. చూసారా? ఆకులు, చెట్టు ఆకులు ఎండిపోకూడదని ఆకులపైన ఈ ఏదైతే తైలం నూనె ఉంటుందో ఆ నూనె తీసుకొచ్చేసి రాయటం మొదలు పెట్టాడంట. దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు తవ్వటము, ఇష్టం వచ్చినట్టు ఎరువులు వేయటము, లేకపోతే పేడ తీసుకొచ్చేయటం, ఇవన్నీ కూడా చేశాడు. కానీ దేవుడికి ప్రార్థన చేయలేదు, వర్షం ఆగిపోయింది. అప్పుడు మమతకు వచ్చి ఏం చెప్పింది తెలుసా? ఒరే ఎర్రివాడా, నువ్వు దేవుడు కదరా నీకు ఇచ్చింది, అప్పుడు దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే అయిపోతుంది కదా అని చెప్తే, దేవుడికి అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు మళ్ళీ వర్షం పడితే అప్పుడు చిగురించడం మొదలు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ప్రార్థన మానేసి మిగతావన్నీ మానేస్తే ఆ చెట్టు అతనికి ఎలా కనబడింది? బొమ్మ మాదిరి, విగ్రహం మాదిరి కనబడింది. హృదయంలో దీనివల్లనే నాకు వచ్చిందేమో అని చెప్పేసి అనిపించింది కదా. ఇదే సంఘటన మీకు పాత నిబంధన గ్రంథంలో జరుగుతుంది. మీకు ఎక్కడ జరుగుతుంది తెలుసా? మీకు 1 సాముయేలు 15:23 చూడండి. 1 సాముయేలు 15వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. ఎస్, ఏమిటి? తిరుగుబాటు చేయట కానీ చోది చెప్పుట కానీ పాపముతో సమానం. నెక్స్ట్, అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. ఇక్కడ ఆగుదామండి. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? లాస్ట్ న్యాయాధిపతి ఎవరు? ఇశ్రాయేలుకు ఇచ్చిన లాస్ట్ న్యాయాధిపతి ఎవరు? మొట్టమొదటి ప్రవక్త ఎవరు? సమూయేలే. వెరీ గుడ్. తర్వాత మొట్టమొదటి దేవుడు అభిషేకించిన రాజు ఎవరు ఇశ్రాయేల్ పైన? ఉమ్మడి ఇశ్రాయేలు విడదీయను సౌలు కదా. సౌలుని దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. అప్పుడు సౌలుకి దేవుడు ఏం చెప్పాడు? అమాలేకీయులు అని చెప్పేసి ఉన్నాడు. వాళ్ళపైన యుద్ధానికి పోయేసి వాళ్ళది ఇండ్లు ఉండకూడదు, మనుషులు ఉండకూడదు, గొర్రెలు ఉండకూడదు, ఏం ఉండకూడదు, అన్నీ నాశనం చేసేయి, చంపేసేయి అని చెప్తాడు దేవుడు. చేశాడమ్మా అలాగా? చేశాడా? చేయలేదు కదా. ఏం చేసినాడు తెలుసా? అన్నీ అంటే ఇండ్లు, పిల్లల్ని, అందరినీ, కొందరిని మిగిలిపెట్టారు. తర్వాత అతనే వచ్చేసి నేను చంపాడు, అది ఓకే. అయితే ఇక్కడ చూడండి ఏం జరిగింది తెలుసా? అమాలేకుల దగ్గర ఉండే గొర్రెలు కానీ, లేకపోతే ఎనుములు కానీ, లేకపోతే పశువులు కానీ, లేకపోతే కోడదూడలు కానీ ఏదైతే బలిష్టంగా కనబడ్డాయో అవన్నీ తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? అతని దగ్గర పెట్టుకున్నాడు. అతని దగ్గర పెట్టుకొని తర్వాత సమూయేలు వస్తాడు. సమూయేలు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? సౌలు రాజా,
నువ్వు దేవుణ్ణి ఒబే చేసావా అని అడుగుతాడు. ఒబే అంటే దేవుడు చెప్పిన మాట నువ్వు విన్నావా, పాటించావా అని చెప్పేసి అడిగాడు. ఇప్పుడు ఏం జరిగింటుంది? ఎస్, అదే బొంకటం అంటారు. దాన్నే ఏమంటారో తెలుసా? మూర్ఖత్వం అంటాడు. అంటే ఎప్పుడైతే తిరుగుబాటు అనేది ఏం లేదు, మనము దేవుడు చెప్పిన ఆజ్ఞని మనము అంతా మనం పాటించకుండా సగం పాటిస్తే అది ఏమవుతుంది? తిరుగుబాటు చేసినట్లే. అదే ఇది జరిగింది. చూడండి, అది ఎక్కడ తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయు పాపముతో సమానము అని చెప్పేసి చెప్తున్నాడు. మరి కూడా ఏంటి? మూర్ఖత్వం. అంటే ఆల్రెడీ నిన్ను మొత్తం తీసేయరా బాబు అని చెప్పిన తర్వాత కూడా దాన్ని అట్లే పెట్టుకొని మూర్ఖత్వం. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే మంచిగా కనబడినాయో ఆ గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ ఏదైతే క్రొవిన ఎడ్లు కానీ ఏదైనా, ఇప్పుడు ఏమైనాయి సౌలు రాజుకి? అవి విగ్రహాలు అయిపోయినాయి ఆయనకు. దేవుడి కంటే ఏవైతే కంటికి ఇంపుగా కనపడ్డాయో అవి విగ్రహం. ఇది వరకు నేను చెప్పింది ఏంటంటే జనరల్ స్టోరీ. ఇది ఏంటంటే బైబిల్ మీకు చెప్పే స్టోరీ. ఓకేనా? బైబిల్ కాకుండా మిగతాది ఏది చెప్పినా అది పిటకట్ అవుతుంది కాబట్టి మళ్ళీ బైబిల్లోకే రావాల్సి వచ్చింది. నేను బైబిల్లో నుంచి చెప్తేనే మనకు నీట్గా అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సౌలు రాజు కూడా కరెక్ట్గా అతని పని చేయకుండా అతనికి ఏదైతే మనకు ఆ గొర్రెలు కానీ పొట్టేలు కానీ అవి ఇంపుగా కనపడ్డాయి కాబట్టి అతనికి ఆ టైంకి అది విగ్రహం అయిపోయింది. ఓకే, విగ్రహం అనేది మనం చూస్తూనే కాదు, కొన్నిసార్లు మనసులోకి వెళ్ళిపోయినా కానీ దేవుడి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడా లేదా? దేవుడే స్వయంగా చెప్పినా కానీ ఏం చేశాడు? దానిల కోసమే పరిగెత్తాడు కదా. ఇలాగే నేను మీకు ఇంకొకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటి కుటుంబ సభ్యులు కానీ సభ్యురాలు కానీ ఎవరమ్మా విగ్రహం జోలికి వెళ్ళింది? చెప్పుక మమతక్క. అవ్వ కాదు, ఇంకా చెప్పండి. చెప్పంటావా? నేనే. రాహేల్ ఏం చేసిందబ్బా? రాహేలు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేసింది? ఆ విగ్రహాలు తీసుకొచ్చుకొని కింద పెట్టేసుకొని దానిపైన కూర్చొనింది. అవునా? నిజమా కదా? విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇంతకుముందు చెప్పలేదు, కానీ ఇప్పుడైతే చెప్పింది. ఇంకా దీనికంటే ముందు చెప్తాను చూడండి. దీనికంటే ముందు అయితే మీకు యెహోషువ గ్రంథం 24:2 కనపడుతుంది. తెరహ్ తెలుసా? తెరాహు. ఇంగ్లీష్లో తెరహ్ అని ఉంటుంది, తెలుగులో తెరాహు అని ఉంటుంది. తెరహు ద సేమ్ థింగ్, ద సేమ్ పర్సన్. ఏం చేశాడు చెప్పండి? 24:2 చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వాక్యంలో చూస్తే అక్కడ మీకు ఉంటుంది. మీ అబ్రహాము తండ్రి అయిన తెరహ్ ఏం చేశాడు తెలుసా? ఎక్కడో నది దగ్గర బొమ్మలు అమ్ముకుంటా బొమ్మల్ని ఆరాధించుకుంటూ ఉండేవాడు అనే వాక్యం మీకు అక్కడ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి అయ్యా, మన పూర్వీకుడు కూడా ఇంతకుముందు విగ్రహాల జోలికి వెళ్ళున్నారు, విగ్రహాలతో పాటించారు, విగ్రహారాధన చేశారు. ఓకే, ఇది కాకుండా ఒక జాతీయ నాయకుడు ఉన్నాడమ్మా, ఇస్రాయేల్ నాయకుడు ఒక అతను ఏం చేశాడు తెలుసా? విగ్రహాలను కొలవడం స్టార్ట్ చేశాడు, చేయడం స్టార్ట్ చేశాడు. ఎవరు చెప్పండి? వెరీ గుడ్. ఎవరమ్మా? ఎవరు తల్లి? అహరోనే ఏం చేశాడమ్మా? మోసే ఎక్కడికి పోయినాడు? 40 రోజులు సీనాయి కొండ దగ్గరికి వెళ్తే తర్వాత ఏం జరిగింది? కింద వీళ్ళు ఏం చేశారు? అయ్యో ఈ మోసే ఎక్కడికి పోయినారు స్వామి, మీరు అసలు లేడు, ఇంకా మోసే రాడు, ఇంకా అయిపోయింది మోసే పని అని చెప్పుకొని కింద మాకు ఏదో ఒక దేవుడు కావాలని చెప్పేసి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ దగ్గర ఉండే బంగారము, అంటే హృదయాలు ఏమైపోతున్నాయి, ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించకుండా ఏం చేశారు తెలుసా? దాన్ని తీసుకొని ఒక బంగారు దూడని చేసుకొని దాన్ని ఏం చేయడం మొదలుపెట్టాడు? కొలవటం, ఆరాధించడం, సాగిల్లో పడటం, సాష్టాంగ నమస్కారం పెట్టడం, ఇవన్నీ కూడా. తర్వాత ఏం జరిగింది అంటే చంపేంత వరకు తెచ్చుకున్నారు వాళ్ళు. అంటే విగ్రహాల జోలికి వెళ్తే లాస్ట్కి ఏమవుతుంది అది. కాబట్టి అంత దూరము ఎలాగ లాక్కొని వస్తారంటే కానీ అలాగా ఉంటుంది మీకు. ఇంకొకటి మీరు చూసారంటే విగ్రహం అనేది ఎలాగుంటుందమ్మా? దేనితో ఏ మెటీరియల్తో ఏ ఆబ్జెక్ట్తో తయారు చేయబడుతుందో చెప్పగలరా? బైబిలే సెలవిస్తుంది మీకు. కీర్తన గ్రంథము కీర్తనాకారుడు ఏమని చెప్తున్నాడంటే 115వ అధ్యాయము 4 చూడండి, 4వ వాక్యం. ఏమనైనా ఏంటిది? మనుషుల చేతి పనులు. ఓకే, ఇక్కడ ఆగుదాం.
దేంతో చేసినారమ్మా? అదే వెండిను బంగారం. అదే మీకు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 25వ వాక్యం చూసారంటే, ఆ వెండి బంగారంలో ఏదైతే గినా మన విగ్రహాలు చేయడానికి ఉపయోగపడ్డారో అది ఏంటి తెలుసా? హేయమైన వస్తువు అని చెప్పేసి అక్కడ మీకు కనబడుతుంది. చదువుతారా? వారి దేవత ప్రతిమలను వాటి మీద ఉండ వెండియు బంగారములు ఆపేక్షించకూడదు. ఎస్ ఎస్ ఏం చేయాలమ్మా? దాన్ని తీసుకోకూడదు. అది ఏంటంటే తీసుకొనకూడదు అంటే అది ఏంటిది? అది హేయమైన వస్తువు. ఇంకొకటి కూడా ఉంది. ఎస్, నీ దేవుడైన యెహోవాకి ఏముందమ్మా? హేయం అంటే ఏంటి? అసహ్యము. ఏదైతే నువ్వు విగ్రహాల జోలికి వెళ్ళేసి దాని మీద బంగారం కానీ వెండి కానీ చూసేసి దాన్ని ఆశ్చర్యపడిపోయినా కానీ అది ఏంటంటే దేవుడు దాని దగ్గరికి వెళ్ళగద్రా బాబు అని చెప్పినాడు, గట్టిగా చెప్పినాడు. ఇంకొకటి కూడా చూడండి, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 20వ వాక్యంలో 28th వర్డ్ ఏం చెప్తుందంటే మీకు అక్కడ మీకు 2వ భాగం నుంచి ఏమవుతుందంటే మీకు బంగారు, వెండి, కంచు, రాయి, కట్టె ఇవన్నీ కూడా మీకు అక్కడ కనబడుతుంది. మీకు చూస్తారా? ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 20వ వాక్యము. చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను శక్తి లేనివై అని ఉంటుంది అక్కడ. ఎస్, ఏమేం చేత చేశారమ్మా? బంగారము, వెండి, కంచు, రాగి, ఇంకా కర్రలతో విగ్రహాలను చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కూడా ఏంటంటే మీకు యెషయా గ్రంథం 44:17 యెషయా గ్రంథంలో 44:14 నుంచి 20 చదువుతున్నారనికే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎలాగ ఉంటుందంటే ఇక్కడ యెషయా ప్రవక్త ఏమని వర్ణిస్తాడంటే, యెషయా గ్రంథము 14:20 ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మళ్ళీ టైం లేట్ అవుతుంది, నేను చెప్తాను చూడండి. దాంట్లో ఏముంటుందంటే ఒకడు అడవికి వెళ్తాడంట. అడవికి వెళ్ళేసి ఒక చెట్టును చూసేసి దేవదారు వృక్షం కానీ సరళ వృక్షం కానీ తీసుకొచ్చేసి భూమిలో నాటుతాడట. నాటిన తర్వాత ఏమవుతుందమ్మా? వృద్ధి చేసేవాడు ఎవరు? క్రీస్తు వృద్ధి చేసేవాడు కదా. ఏంటి అపోలోను లేకపోతే పౌలును నాటాడు, వృద్ధి చేసేవాడు ఎవరు? ప్రభువే కదా, క్రీస్తే కదా. అదే వృద్ధి చేసిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? ఆ చెట్టు ఏమిస్తుంది? పనడానికి ఫలం ఇస్తుంది, ఉండడానికి చోటు ఇస్తుంది, నిద్రపోవడానికి నీడనిస్తుంది, అన్నీ చేస్తుంది. దాని తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది? కొన్ని కట్టెలు విరిగిపోతాయి. విరిగిపోయిన దాంతో ఏం చేస్తారు? పుల్లలు పెట్టేసుకొని దాంతో ఊరుకుండరు. ఇప్పుడు బయట కూడా చూసాం మనము. ఏం చేస్తారు? పుల్లలు పెట్టేసి వంట చేస్తారు. వంట చేసుకొని హ్యాపీగా తిన్న తర్వాత ఎవడైనా చికెన్ తిన్నాడు ఏమవుతుంది? ఒక గంటకి నిద్ర వస్తే ఏమనుకుంటాడు? సూపర్, నాకు ఈ కట్టె వల్ల ఈ పుల్ల వల్ల నాకు అంటే దేవుడు ఇచ్చినది మర్చిపోయాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఈ పుట్ట వల్ల సుఖాన్ని వచ్చింది నాకు, అవి ఎంత మంచిది అని చెప్పేసి. ఇంకా కొందరు చలికాలం, ఇది జనవరి కదా, చలికాలంలో ఏం చేస్తారు? కొందరు చలిమంట కాసుకుంటారు. అమ్మాయి హాయిగా ఉందిరా దేవుడు. ఇవన్నీ ఉన్నాయి, మీకు చదవండి కావాలంటే 14 నుంచి 20 వరకు చూసినారంటే దాంట్లో ఉంటుంది. ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత వాడి దగ్గర మిగిలిపోయిన కర్ర ఉంటుంది. ఆ కర్ర తీసుకొని ఏం చేస్తాడంటే తెలుసా? ఏం చేసి ఉంటాడమ్మా చెప్పండి? బొమ్మని చేసుకొని దాన్ని పూజించి దాన్ని సాగిలపడి ఇదే నాకు ఇవన్నీ చేసిందని చెప్పేసి చెప్తారంట. మళ్ళీ మనిషి యొక్క బుర్ర ఎటువైపు వెళ్తూ ఉంది? సృష్టికర్తను పూజించడము మానివేసి సిస్టమ్ను పూజించడము మొదలుపెట్టి. అదే రోమీలకు రాసిన గ్రంథంలో పౌలు రచించిన రోమలో ఉంటుంది. 1వ అధ్యాయం 25, 26, 27 చూసినారంటే మీరు అదే ఉంటుంది మీకు. ఇంకొకటి కూడా చూడండి, కీర్తన గ్రంథము 115:5 చూడండి. మీకు ఎక్కడ కానీ మీకు కీర్తనాకారుడే మొత్తము మీకు ఇవన్నీ చెప్పాడు. కీర్తనలో 115:5 చూడండి. ఎస్, ఏముంటుందమ్మా? ఉంటుందా ఉండదా? నోరు పలుకుతుందా? ఓకే. మళ్ళీ తర్వాత చూడండి. ఎస్, ఏముంటాయమ్మా? కళ్ళు ఉంటాయి, చూడవు. చూసేవాడెవడు?
మన దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఓకేనా? ఇంకా తర్వాత ఏముంటాయమ్మా? ఉంటాయా ఉండవా చెవులు? వింటాయా? వింటాయా? మళ్ళీ ఎవరికి ప్రార్థన చేయాలి? ఎస్ కదా. నెక్స్ట్ చూడండి, ముక్కులుండి వాసన చూడవు. ఇప్పుడు మనకు చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. నెక్స్ట్ మీకు ఏముందో కూడా మీకు తెలుసు. తర్వాత ఈ ఘటన తర్వాత నెక్స్ట్ ఏముంటుందో కూడా తెలుసు. మంచి వాసన వస్తుందా? పాపం అక్కలు అన్నలు శ్రమ పడిపోయేసి ఎంతో, అంటే పరిచర్య అంటే వాక్యం చెప్పడమే పరిచర్య కాదు, ప్రార్థన చేయడం పరిచర్యనే, చాపలు ఎత్తడం పరిచర్యనే, ఇంకా ఊడ్చడము పరిచర్యమే, కడగడము పరిచర్యనే, వంట చేయడము పరిచర్యమే. దేవుడి పరిచర్య అంటే పాటలు పాడుతూనే కాదమ్మా, ప్రార్థన చేస్తూనే కాదమ్మా. ఈ సంఘానికి వచ్చే సంఘంలో ఒక చిన్న పని, ఈ స్టాండ్ తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టినా పరిచర్యనే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పరిచర్య అంటే అందరం భాగస్వామి. ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ నేను, ఈ సారు, ఆ సారు ముగ్గురం తప్ప ఇంకెవరు ఆరాధించేవాళ్ళు. ఈరోజు 30 మంది దాకా, 40 మంది, 50 మంది అట్లా వృద్ధింపు అవుతున్నారంటే ఏంటి అర్థం? అవునా? వాక్యం ద్వారానే మనుషులు చెలించబడుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత మోసే అన్న వచ్చాడు, కొన్ని రోజుల తర్వాత శేఖర్ అన్న వచ్చాడు, కొన్ని రోజుల తర్వాత ఇంకా నేను చెప్పుకుంటూ పోవాలంటే సీనియారిటీ లిస్ట్ అనమాట ఇది. అందుకే పెద్దలు ఎవరెవరు ఉన్నారు? నీలేశారు ఒకడు పెద్దలు, తర్వాత మోసేయ్య గారు పెద్ద, ఇంకా తర్వాత మేమందరం ఆయన తర్వాత వచ్చిన వాళ్ళే మేమంతా. మిగతా వాళ్ళందరూ మనమందరం జూనియర్సే. ఈరోజు ఎక్కడో నుంచి వచ్చేసి చెల్లమ్మ మన కోసం వంటలు చేయడం మొదలు పెడతా ఉంది. అవునా? పేరు నేను మర్చిపోయాను. అంజలి సహోదరి అంజలి ఎక్కడి నుంచో వచ్చేసి మన కోసం పొద్దున్న పాపం బస్ ఎక్కుతుందో లేకపోతే ఏం చేస్తుందో ఏమో తెలియదు, కానీ పాపం మన కోసం వచ్చేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి పాపం ఎంతకు మేలుకోయిందో తెలియదు. పాపం ఒక చంటి బిడ్డను వేసుకొని మన కోసం వచ్చేసి పరిచర్య చేసిన, అది పరిచర్యనా కాదా? పరిచర్యనా? అంటే వాక్యము వస్తేనే పరిచర్యనా? కాదు. ప్రార్థన చేస్తే పరిచర్య. ఈరోజు సునీల్ అన్న ఒక మంచి ప్రార్థన చేశాడు, పరిచర్యనా కాదా? పరిచర్య అనేది చర్చిలో ప్రతి ఒక్కడు ఒక్కొక్క పని చేస్తే అదే పరిచర్య అవుతుంది. అంటే మీరు ఏమనుకుంటారు? క్రీస్తు మమ్మల్ని చూడడం లేదు, క్రీస్తు మాకు తెలియదు, మేము క్రీస్తు కోసం ఇన్ని పొరపాట్లు పడుతున్నా కానీ గ్రహపాట్లు పడుతున్నా కానీ మమ్మల్ని క్రీస్తు చూడడం లేదంటే తప్పది. ఇప్పుడు నేనైనా కానీ అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నానంటే నా వెనక ఉండే శక్తి ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారే. హోలీ స్పిరిట్ ఈజ్ డైరెక్టింగ్ మీ. ఓకేనా? ఒకవేళ నేను గిన ఈ సంఘానికి రాకుండా నిద్రపోతే అది నిద్ర రాదు. నీకు ఇచ్చిన పని కంప్లీట్ కానిది, నేను చనిపోయేంత వరకు కంప్లీట్ అవ్వని పని ఇచ్చాడు దేవుడు. నా పని ఏంటి? అదే పని. మిమ్మల్ని అందరినీ ఇంజెక్షన్ లేపించాలి దేవుడితో. మీకు అందరికి రోగం వచ్చింది కాబట్టి మిమ్మల్ని బాగు చేయాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకొకటి చూడండి, ఎంతవరకు ఆగినామంటే మనం ముక్కు ఉండి కూడా వాసన చూడవు. ఇంకొకటి చూడండి, ఈ చేతులు ఉంటాయమ్మా, ముట్టుకుంటాయా? ముట్టుకున్నావు. ఇంకొకటి పాదాలు ఉంటాయి, ఏం చేస్తాయి? నడవలేవు. దాన్ని ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మోయాలి కదా. అది యెషయా గ్రంథము 46 7వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 46 అధ్యాయము 7వ వాక్యం చూడండి. దాన్ని ఏం చేయాలమ్మా? భుజం మీద దాన్ని తీసుకుపోయేసి దాన్ని ఎక్కించుకొని మోసుకొని పోయి తగిన చోటు నిలవబెట్టి దాన్ని ఏం చేస్తారు తెలుసా? గట్టిగా మేకులు పెట్టేసి సుత్తలు పెట్టేసి కొట్టేసి దాన్ని ఎట్లాగా తాట చెట్టు మాదిరి నిలబెడతారట. అయినా ఇంకొకటి కూడా చూడండి, కీర్తనకారుడు రచించిన 135వ కీర్తన 17 చూడండి. వాటి నోళ్ళలో ఊపిరి లేదు, దెర్ ఈస్ నో బ్రీత్ ఆర్ స్పిరిట్ ఇన్ దెమ్. దేవుడు ఇచ్చినది ఏమి ఇచ్చాడు మనకు? ఊపిరి. దానిలో ఊపిరి ఇచ్చాడే దేవుడు? దానిలో ఊపిరి లేదు. దానికి నోరు ఉంటుంది కానీ ఊపిరి ఏమి ఉండదు. కానీ ఇంకొకటి ఏంటంటే తెలుసా? ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 4వ వాక్యం చదివినారంటే మీరు, పనివారు దానిని అలంకరించుదురు అని చెప్పేసి రానిందంటే, ఇప్పుడు ఎక్కడో చోట మీరు పోయినారనుకోండి, దాన్ని ఫస్ట్ డెకరేట్ చేసేస్తారు, నీట్గా డెకరేట్ చేసి. ఏదైనా పండుగనో పబ్బమో వస్తుందంటే అన్ని రోజులు ఒక మూలను కూర్చున్న దాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? దాన్ని అలంకరించేస్తారు అనమాట. ఇది పనివారు దాన్ని అలంకరించి పెడతారు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 5వ వాక్యంలో మీరు చూసారంటే ఎట్లుంటాయంట తెలుసా? కరెక్ట్గా ఒక్కటే చోట కరెక్ట్గా నిల్చొని ఉంటాయి అవి. కరెక్ట్గానే
ఎస్ ఎస్, అవి ఏమీ చేయలేవు అవి. కానీ ఇంకొకటి చెప్తాను చూడండి, చూడను వినను శక్తి లేనివై ఉంది అని చెప్పి ప్రకటన గ్రంథము 9:20లో రాసి ఉంది. అదేవిధంగా మీరు 1 సమూయేలు 12:21 ఇప్పుడు మనం చదివాము కదా, అక్కడ కూడా ఏంటంటే ప్రయోజనము మాలినవై, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇంకొకటి ఏంటంటే మాయాస్వరూపం. మాయాస్వరూపం అంటే ఏంటి? మాయాస్వరూపం అంటే ఇంతలో కనబడే అంతలో మాయమైపోయేదాన్ని ఏమంటారు? మాయాస్వరూపం అనమాట. మాయాస్వరూపం అంటే ఏంటి? అది కల్పిత కథలు, ఇంకొకటి ఏంటంటే కల్పన, ఇంకొకటి అంటే ఊహ, ఇంకొకటి ఏంటంటే భ్రమ. ఇవన్నీ దానివల్ల మీకు కలిగింపజేస్తాయి. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది ఉండనే ఉండదు, మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండనే ఉండదు. ఇంకొకటి కూడా మీరు గమనించినారంటే జెకరియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వాక్యం మీరు చూసారంటే అవి ఏం చేస్తాయంటే తెలుసా? ఇది మీరు కంపల్సరీ చదవాలి. ఇది జెకరియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వాక్యం. ఎస్, ఏం చేస్తాయి తెలిసి ఇవి అప్పుడప్పుడు అసలు ఐడియా లేకుండా వ్యర్థమైన మాటలు పలుకుతాయి. ఏమని? ఇప్పుడు మీకు వరదలు వచ్చేస్తాయి, లేకపోతే మీకు వర్షాలు వచ్చేస్తాయి, మీ ఇంట్లో ఒక బంగారు కుండ దొరుకుతుంది, ఇవి చెప్తుంది. బంగారు కుండ దొరుకుతుంది అని చెప్పేసి మీ ఇంట్లో తవ్వడం మొదలు పెట్టినారనుకో, ఫస్ట్ పురావస్తు శాఖ వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని తీసుకుపోయి జైలు వేస్తారు, లాక్కలేక పీకలేక సస్తారు. కాబట్టి ఎవరైనా సోది చెప్తున్నారు, ఏమని చెప్తున్నారని పనికిరాని మాటలు, పనికిరాని చేష్టలు, పనికిరాని మాయా కల్పితాలు అవన్నీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కానీ కొత్త నిబంధన ఒకటి చెప్తా ఉంది. కొత్త నిబంధనలో మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 1 కొరింథీ 10వ అధ్యాయము 19-20 వాక్యాలు మీరు చదివినారంటే ఎస్, విగ్రహార్పితంలో ఏమైనా ఉంటుందమ్మా? ఏమైనా ఉంటుందా? లేదు. కానీ ఎవరికమ్మా అర్పించేది? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అన్యజనులు అర్పించే బలులు దేనికి? దేవునికి కాదు. ఎవరికమ్మా? కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పినది ఏమంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్షణంలో మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, బైబిల్ మీను నొక్కి ఒక్కి తట్టి మిమ్మల్ని నిద్ర లేపున్నది ఏమంటే, విగ్రహాలు = దయ్యాలు అని గుర్తుపెట్టుకోండి. అవి పలుకుతాయని చెప్పి చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే అవి దేనికోసం వర్క్ చేస్తాయి? దయ్యాల కోసం వర్క్ చేస్తాయి. అదే మీకు కొత్త నిబంధన పుస్తకం మీకు ఏం చెప్తుందంటే 1 కొరింథీ 10:19-20. ఇదే మీకు ద్వితీయోపదేశకాండం 32:17 చూడండి, తెలుస్తుంది మీకు. ఇదే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 17వ వాక్యము. అక్కడ ఉంటుంది మీకు ఒకటి, ఇదే వాక్యం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 17వ వాక్యము. దైవత్వం లేని దయ్యములకు ఎస్, ఎవరికమ్మా? = దయ్యాలే అని చెప్పేసి ఇక్కడ కూడా మీకు ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనము క్రోణీకరించి చెప్తే, మన సమ్మరీ చెప్తే ఏమనిపిస్తుంది మీకు? విగ్రహాల వల్ల మీకు మీ మనసుని త్రిప్పివేస్తాయి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఊహలు, కల్పితాలు, ఇంకొకటి ఏంటంటే భ్రమలు కలగచేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఫాల్స్ కంఫర్ట్ అంటే వ్యర్థమైన ఓదార్చే వ్యక్తి ఎవరు మనకి ఏదైనా ఉన్నారంటే మన నిజమైన దేవుడు, నిజమైన క్రీస్తు, నిజమైన ప్రభువు. ఈయన మాత్రమే మనకు ఓదార్పు చేసేవాడు. ఇంకొకటి కూడా చెప్తాను చూడండి, మీకు ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు మీకు దాహం వేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా దాహం వేస్తూ ఉంది, ఇప్పుడు మంచి ఉప్పు నీళ్ళు తీసుకొచ్చేసి మీకు ఇస్తే దాహం తీరుతుందా? అలాగనే విగ్రహారాధన కూడా మీకు ఉంటుంది. దాహం తీరినట్టు ఉండదు. అట్లని నీళ్ళు తాగలేదా? తాగినారు, కానీ దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్, దెర్ ఈజ్ నో కంఫర్ట్. మీకు నిజమైన దేవుడిచ్చే జీవజలముల ఊట ఆయన దగ్గరనే ఉంది, జీవజలములు ఆయన దగ్గరనే ఉన్నాయి. కాబట్టి క్రీస్తు మాత్రమే మనకు నిజమైన నీటి ఊట. క్రీస్తే నిజమైన నీరు, మనకిచ్చేది నీరు. ఇంకొకటి కూడా చూడండి, ఇంకొకటి ఏంటంటే షీప్ ఎఫెక్ట్ అంటారు అనమాట. దీన్ని ఇంగ్లీష్లో ఏం చేస్తారంటే షీప్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెలు ఉన్నారు,
గొర్రెలు కాపర్లు లేకుండా గొర్రెలు పోతాయి దాని ఇష్టం వచ్చినట్టు పోవు. ఏం చేస్తే తెలుసా, ఒక్కొక్కటి ఒక్కొక్క చోటికి ఒక్కొక్కటి ఒక్కొక్క చోటుకి పోతుంది. కాబట్టి ఎప్పుడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు విగ్రహానికి అర్పించింది కానీ విగ్రహారాధకులు కానీ ఎలా తయారవుతారంటే ప్రతిసారి కొత్త దేవత కొత్త దేవత కొత్త దేవత కొత్త కొత్త వ్యక్తి కొత్త వ్యక్తి కొత్త బాబా ఇలాగ తయారై ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అదే షీప్ ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది. ఆ రిజల్ట్ ఏమవుతుంది తెలుసా, లాస్ట్కి ఏమవుతుంది తెలుసా, వ్యర్థము. ఇంకొకటి ఏంటంటే సాటిస్ఫాక్షన్ లెస్. ఇంకొకటి ఏంటంటే మీకు జరిగేది ఏంటంటే లాస్ట్కి అంతము నాశనం దగ్గరికి తీసుకెళ్ళి వెళ్తుంది అది. కాబట్టి విగ్రహారాల జోలికి వెళ్ళకూడదు, విగ్రహాల దగ్గర నుంచి తీసుకెళ్ళకూడదు. ఇంకొకటి కూడా చెప్తాను చూడండి, ఇంతగా చేసిన వ్యక్తి ఏమవుతాడు, విగ్రహారాధన చేసిన వ్యక్తి ఎలా కనిపిస్తాడో చూడండి. బైబిల్ కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తుంది. మీకు ఎజికేల్ గ్రంథము 14:3లో 3వ వాక్యం ఏమని సెలవిస్తుందంటే మీకు స్టంబ్లింగ్ బ్లాక్ ఆఫ్ సిన్ ఇన్సైడ్ దైర్ ఓన్ హార్ట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొందురు, పాపములను అడ్డుబండగా పెట్టుకొందురు. కనిపించిందండి? ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే ఏమని చేసుకుంటారమ్మా, నిలుపుకొని దోషం పుట్టించు. ఎస్ చెప్పండి. తన ఎదుకనే పెట్టుకొని ఉన్నారు, పాపం ఏమి చేయగలుగును కదా. ఇంకొకటి చూడండి, మనకు ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 8వ వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? ఎట్లాగుంటారంట విగ్రహారాధన చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసే వ్యక్తి ఎలాగుంటాడు తెలుసా? ఇర్మియా 10వ అధ్యాయం 8వ వాక్యం. విగ్రహములను పూజించువారు జ్ఞానహీనులను మూఢులనై ఉన్నారు అని అర్థం. ఏంటంటే దే విల్ బికమ్ సిన్లెస్ పర్సన్స్ అండ్ ఆల్సో దే డోంట్ హ్యావ్ హోలీనెస్, దే విల్ హ్యావ్ ద ఫూలిష్నెస్. అంటే వాళ్ళకు వ్యర్థమైన జ్ఞానము వాళ్ళకు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇదే మీకు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో చూడండి. వీళ్ళు ఎలాగ తయారవుతారంటే దే డార్కన్ దేర్ హార్ట్స్, దేర్ ఫూలిష్ హార్ట్స్ బికమ్. దేవుడే స్తోత్రాలు. ఇంకోటి యెషయా గ్రంథము 44:18 చూసారంటే మీరు, వారు వివేచించే శక్తి వాళ్ళకి కోల్పోతారు. వివేచించే శక్తి అనేది ఉండదు. చూడకుండాన్నట్లు వారి కన్నులు కప్పబడతాయి. ఇంకొకటి గ్రహింపు కింద ఉన్నట్లు వారి హృదయములు మూయబడతాయి అని చెప్పేసి అక్కడ రాదు. ఇప్పుడు ఇంతగా అతను విగ్రహారాధన చేసిన తర్వాత అతని ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది తెలుసా? అతని ఆత్మీయ స్థితి యెషయా గ్రంథము 44:20లో ఏమంటుందంటే, మోసపోయిన హృదయము వారిని తప్పు త్రోవను పట్టించుదురు అని చెప్పేసి ఉంది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మీరు విగ్రహారాధన చేసేవాళ్ళు కానీ వాళ్ళకు ఉండే హృదయాలు కానీ ఎలాగ ఉంటాయంటే, యెషయా గ్రంథము 14:5లో మీరు చూసారంటే 14వ అధ్యాయము 5వ వాక్యం చూసారంటే, ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహాలను బట్టి ఏమైపోతారంటే దేవుడికి వేరైపోతారు, దేవుడిచ్చే కృపకు వేరైపోతారు, దేవుడి దగ్గర ఉండే కృపను వాళ్ళు పొందుకోలేకపోతారు. ఇదే మీకు ఎజికేల్ గ్రంథము 14:5లో మీకు చెప్తుంది. అదే మీరు యోనాలో చూసారంటే, యోనా 2:8 చూసారంటే, వ్యర్థమైన విగ్రహాలు పూజించువారు తమకు కలుగవలసిన కృప కూడా వాళ్ళు ఏమైపోతారంట, దూరం అయిపోతారంట చెప్పేసి యోనా ఏ స్థితిలో ఉన్నారు తెలుసా? ఇప్పుడు యోనా కడుపులో ఉంటాడు, చేప మింగేసింది, కడుపులో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన స్థితి ఎలా ఉండిందని చెప్పేసి యోనా గ్రంథంలో మనకు విగ్రహారాధకుల వల్లే ఆయన ఊహించుకొని, ఎప్పుడైతే దేవుణ్ణి డిజోబీడియన్స్, దేవునికి చెప్పవలసిన అంటే దేవుని చేయవలసిన పని ఆయన చేయకుండా ఉండడం బట్టే ఆయనకు ఇలాగ జరుగుతుంది. తర్వాత ఇక విగ్రహారాధకులు లాస్ట్కి ఏమైపోతారు తెలుసా? ఎలాగైపోతారు విగ్రహారాధకులు ఏమైపోతారు అనుకుంటున్నారు మీరు?
ఎందుకు సైలెంట్గా అయిపోయినారు? కరెంటు పోయిందని చెప్పేసి. విగ్రహారాధకులు ఏమైపోతారు? 1 కొరింథీ 6వ అధ్యాయము 9 నుంచి 10 వాక్యాలు చదువుకుందాం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, విగ్రహారాధకులను ఏమండా దేవుని రాజ్యంలో వాళ్ళకి చోటు ఉండదండి, చోటు ఉండదు. ఇప్పుడు మనమంటే పాపం చేసి దేవుని రాజ్యానికి దూరం అవుతామేమో, కానీ అసలు మనకనే టికెట్ ఉంది. ఏం టికెట్ అది? క్రీస్తు అనే టికెట్ ఉంది. ఆ టికెట్ ద్వారా చూపిస్తే లోపలికి వెళ్ళడానికన్నా మీకు మార్గం దొరుకుతుందేమో, కానీ విగ్రహారాధకులు కానీ, విగ్రహారాధనలు చేసేవారు కానీ, విగ్రహాలు చేసేవాళ్ళు కానీ, విగ్రహారాధనలకు సాష్టాంగపడి నమస్కరించే వాళ్ళు ఏమైపోతారమ్మా? దేవుని రాజ్యాన్ని ఎప్పుడే కానీ పొందలేరు. కాబట్టి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మీకు ఒకటి చెప్తాను. మీ ఇంటి పక్కల కానీ, లేకపోతే మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా చేస్తున్నారో ఒకసారి చూడండి, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. ఇదే రాజ్య సువార్త, ఇదే సువార్త. మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఇంజెక్షన్ ఏం చేయాలంటే మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి. అది క్రీస్తు నామంలో మనం ఇచ్చినామంటే కంపల్సరీ మార్పు అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అతను స్పిరిచువల్గా ఏమవుతారు తెలుసా? చాలా శ్రమలు పడతాడు. చూడండి, కీర్తనకారుడు 16వ అధ్యాయము 4వ వాక్యము. ఏమంటుంది? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తే ఏమవుతుంది? శ్రమలు విస్తరించును. ఉందా? శ్రమలు విస్తరిస్తాయి. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఏమైపోతారంటే, నమ్మకం లేని వారై నమ్మకం ఇంచకుండా వాళ్ళు ఏమంటారు? మిక్కిలి సిగ్గుపడి తయారవుతారంట. సిగ్గు ఎలాగ పడతారనేది మళ్ళీ తర్వాత నేను ఎగ్జాంపుల్తో చెప్తాను. యెషయా గ్రంథం 42:17లో మీకు ఈ మాట ఉంటుంది. విగ్రహముల యందు నమ్మిక ఉంచువారు మిక్కిలి సిగ్గుపడుదురు అని చెప్పేసి ఇక్కడ మీకు రాసి ఉంటుంది. లేదన్నా? యెషయా గ్రంథము 42:17. ఇలాగనే కాకుండా ఆశ్రయించి చెప్పువారు ఏమైపోతున్నారమ్మా? వాళ్ళ పైన ఎవడైతే నమ్మకం ఉంచారో వాళ్ళు అయితే మిక్కిలి సిగ్గుపడతారు. దేని గురించి? అయ్యో, విగ్రహం చూసే సిగ్గుపడమే కాకుండా మనల్ని చూసి కూడా సిగ్గుపడతారు. ఎందుకంటే మనం పరలోక రాజ్యానికి వారసులమై ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉన్నాము, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. కాబట్టి సిగ్గు అనేది వాళ్ళకు కంపల్సరీ కలుగుతుంది, దాని డౌట్ లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని కొట్లాట్లు, ఇన్ని బాధలు, ఇన్ని పోరాటాలు వస్తున్నాయంటే సిగ్గుపడుతున్నారు. ఇది ఇహలోక దేవత. ఇహలోక దేవత ఎవరమ్మా? ఇహలోక దేవత ఎవరు? ఇప్పుడు మనం ఎవరి అధికారులము? ఎవరి అధికారం కింద పనిచేస్తున్నాం మనం? సాతాను. ఇహలోక దేవత ఎవరు? సాతాను యొక్క బంధకాల్లో నుంచి క్రీస్తు వైపు వస్తామేమో అని చెప్పి అతను డబ్బు చూపిస్తున్నాడు, విజయాలు చూపిస్తున్నాడు, ఇంకా ఫాల్స్ ప్రిస్టేజ్ చూపిస్తున్నాడు, ఇంకా మీకు మంచి మంచి ఉద్యోగాలు చూపిస్తున్నాడు, ఇంకా మీకు కావాల్సినంత ధనం ఇస్తున్నాడు, ఇంకా ఏమి ఇస్తున్నాడు? మీకు కావాల్సినంత ఎంజాయ్మెంట్ ఇస్తున్నాడు, మీకు కావాల్సినంత సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇవన్నీ ఏం చేస్తాయంట? దేవుని దగ్గర రానియకుండా మిమ్మల్ని, మీ కన్ను దృష్టిని, మీ త్రోవల్ని తప్పించేసి చేసేస్తాడు. కాబట్టి ఇంకొకటి చూడండి, ప్రకటన గ్రంథంలో ఇది లాస్ట్. ప్రకటన గ్రంథము 21:8 చూడండి. ప్రినికివారు ఓకే, అవిశ్వాసులు ఓకే, అసహ్యులు ఓకే, నరహంతకులు ఓకే, వ్యభిచారులు ఓకే. ఇక్కడ చూడండి, విగ్రహారాధకులు ఏమైపోతారు లాస్ట్కి? దీనిలో ఫస్ట్ దానిలో మనం ఉండకుండా చూసుకోవాలా. ఈ విగ్రహారాధకులు ఎవరున్నారో వాళ్ళు తర్వాత ఏమైపోతున్నారో చెప్తున్నారు. ఎక్కడమ్మా? లోతు తెలుసా? లోతు యొక్క ఫ్యామిలీ, కొన్ని లోతు యొక్క ఎక్కడైతే ఆ ప్లేసెస్ ఉన్నాయో, సొదొమ గొమొర్రా తెలుసా? సొదొమ గొమొర్రా ఏం జరిగిందమ్మా? గంధకముల్లో అంటే సల్ఫర్ వల్ల మీకు ఎంత కాల్చివేస్తుందంటే అది నామరూపం లేకుండా చేస్తుంది. కానీ ఎక్కడంటే మిమ్మల్ని చీకటి బిలంలోకి దేవుడు మిమ్మల్ని తోసేస్తాడు. యాక్చువల్గా చీకటి బిలము ఎక్కడికి వెళ్తారు?
ఎవరి కోసం చేస్తారు? మానవుల కోసమా? మనం ఎవరము? దేవుడి పుత్రులము, అవునా? దేవుణ్ణి స్వతంత్రించుకున్న వారము. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. ఏది మంచి ఏది చెడు అని చెప్పి గ్రహించే హృదయం ఇచ్చాడు. ఏది మంచి అని చెప్పి పోయే స్టేజ్కి వెళ్ళిపోతున్నాము. ఒకసారి చూసుకోండి. కాబట్టి అగ్ని గంధకంలో మండుచున్న గుండముల్లో పాలు పొందుదురు. ఎక్కడ పాలు పొందేది? విందు భోజనాల్లో పాలు పొందేది? ఎక్కడ పాలు పొందుతున్నారు చెప్పండి? ఎక్కడ పాలు పొందుతున్నారు? పోనీ మంచి విషయాల్లో పాలు పొందండి రా బాబు అని కాదు కానీ ఎక్కడ తెలుసా? మండుచున్న అగ్నిగుండంలో పాలు పొందుతారంటే నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారంట. అక్కడ ఏం షేక్ హ్యాండ్ ఇచ్చుకునేది ఉంటుంది? ఇంకా మొత్తం అయిపోయింది కదా. అట్లాగా మీరు వెళ్ళిపోతారు అక్కడ, అలాగా మీరు చేస్తారు. కాబట్టి మనము అన్ని దానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు మనము దేని గురించి మాట్లాడుకున్నాం? బంగారు దూడ గురించి మాట్లాడుకున్నామమ్మా. బంగారు దూడ గురించి మాట్లాడుకున్నామా? బంగారు దూడ వల్ల జనాలు ఏమైపోయారు? వాళ్ళ హృదయాలు తిప్పివేయటం జరిగింది. వాళ్ళ హృదయ ఆలోచనలు భంగం చేసింది. వాళ్ళని తీసుకెళ్ళిపోయేసి అఫ్కోర్స్ అప్పుడు ఉన్నట్లుండేసి అక్కడ పాటలు పాడారు, డ్యాన్స్ చేశారు, దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఆరాధించారు, దేనికోసము సాష్టాంగ పడ్డారు. కానీ లాస్ట్కి ఏం జరిగింది తెలుసా? ఇంచుమించు 3000 మంది చనిపోయినారు. దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు తెలుసా? అగ్నిగంధకం అంటే ఇదే. అదే మీకు చూపించాడు ఆల్రెడీ, మీరే చూడకుండా ఉన్నారు. చూడవలసిన కళ్ళు ఈ సువార్తను చూడునుగాక, వినవలసిన చెవులు ఈ సువార్తను వినుగాక, మాట్లాడవలసిన సత్యాలు ఈ సువార్త ద్వారా మాట్లాడుదురుగాక. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే పరిమళమైన వాసన మీకు మీ కన్నుల దృష్టికి లేకపోతే మీ మనసుకి అది ఇంపైన, అంటే ఈ సువార్తనే ఇంపైన వాసన మీకు, అది మీ హృదయాలకి అతుకోను గాక. ఇవన్నీ మీకు చెప్పేది. దాని తర్వాత మీకు కొన్ని ఏమంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. తెలుసా మీకు? దేశాలు తెలుసా మీకు? ఏ దేశాలు? పక్కనుండే ఆఫ్ఘనిస్తాన్ తెలుసా? ఎంతమంది తెలీదు? ఆఫ్ఘనిస్తాన్ తెలుసా ఎవరికన్నా? పిల్లలు మీకు తెలుసా? ఆఫ్ఘనిస్తాన్. పోనీ పాకిస్తాన్ తెలుసా? కిర్గిస్తాన్ తెలుసా? తెలీదు. తజికిస్తాన్ తెలుసా? తజకిస్తాన్ తెలుసా? తుర్కెమిస్తాన్ తెలుసా? ఉజ్బెకిస్తాన్ తెలుసా? తెలీదు. పోనీ నెహుస్తాన్ తెలుసా? నెహుస్తాన్ మీ బైబిల్లోనే ఉంది. నెహుస్తాన్ చూస్తారా? నెహుస్తాన్ చూపిస్తాను మీకు, ఓకేనా? 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. అక్కడ మీకు నెహుస్తాన్ కనబడుతుంది. ఆ నెహుస్తాన్ ఏంటో మీరు నాకు చెప్పాలి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వాక్యము. ఎవరమ్మా కొట్టివేసింది? హిజ్కియా రాజు. పైనుంచి చూసారంటే హిజ్కియా రాజు యొక్క పరిపాలన మొదలవుతుంది. ఎస్, ఉన్న స్థలంని ఏం చేశాడమ్మా? దేవుడు చెప్పినాడు కాబట్టి కొట్టివేశాడు. ఓకే, వెరీ గుడ్. విగ్రహాలను కూడా వెరీ సూపర్, కొట్టేశాడు. దేవతా సంబంధాలను పడగొట్టాడు. ఓకే, ఎస్, బాగా గుర్తుపెట్టుకోండి. మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసాను. దానికి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు తెలుసా అమ్మా? పాకిస్తాన్ తెలుసా? ఉజ్బెకిస్తాన్ తెలుసా? ఇదేంటమ్మా కొత్త స్థానం? నెహిస్తాను అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అంటే ఒకప్పుడు దేవుడు ఆ బ్రాంజ్ సర్పాన్ని, అదే ఇత్తడి సర్పాన్ని చూసేసి ఎప్పుడైతే మోసే ఆ ఇత్తడి సర్పాన్ని నిలబెట్టారో ఆ కథ కూడా చెప్పమంటారా? టైం ఉందా? వినేంత టైం పెద్దలు చెప్పమంటారా? వింటారా? అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, కానానుకి బయలుదేరుతారు. ఎన్ని సంవత్సరాలమ్మా వెళ్ళాల్సింది? 40 రోజులు వెళ్ళాలి. ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? 40 సంవత్సరాలు వెళ్ళారు కదా. మధ్యలో దేవుడు ఎలా పోషించాడు? పోనీ తిండి ఏమన్నా వాళ్ళేమో వంట పాత్రలు మనలాగా చేసుకున్నారా? ఏం చేశారు? మన్నా కదా. ప్రతిరోజు మీరు బ్రెడ్ తింటే ఏమవుతుంది? ప్రతిరోజు ఉప్మా తింటే ఏమవుతుంది? ప్రతిరోజు దోశ తింటే ఏమవుతుంది?
అదే అయింది ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు. దేవుడు పాపం ఇవన్నీ ఆలోచించలేదు. దేవుడి పైన ఏం చేశారు, మోసే పైన ఏం చేశారు, సన్నిగి ఏం చేశారు తెలుసా, దేవునికి విరోధంగా మాట్లాడినారు. విరోధంగా మాట్లాడితే ఏం జరిగింది తెలుసా, ఫ్యూరియస్ సర్పెంట్స్ అంటారు అనమాట. ఏదైతే పాములు ఉన్నాయో దేవుడు పాములను పంపించేసి వాళ్ళకి ఏం చేస్తారు, ప్లేగ్ ఆఫ్ సర్పెంట్స్ అంటారు దాన్ని. ఆ పాములను పంపించి ఏం చేస్తాడు తెలుసా దేవుడు, దాంతో కరిపించేసి ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేస్తాడు, అది దేవుడు చంపించాలని కాదు, ఎవడైతే మాట్లాడినారో, ఎవడైతే దేవుడికి ఎదురు తిరిగేసి దేవుడు చేసే మంచి ఎవరైతే గ్రహించుకున్నారో వాళ్ళపైన ఇదంతా అయిపోయిందా. అప్పుడు మోసే వచ్చేసి, దేవా నీ ప్రజలను నువ్వే చంపేస్తావా, ఏంటినైనా ఇది పరిస్థితి అని చెప్పేసి అడిగితే ఏం చేశాడు తెలుసా, మోసే నేను నీకు చాలాసార్లు చెప్పాను, వాళ్ళు నా మాట వినరు, నన్ను విసిగిస్తున్నారు, నిన్ను విసిగిస్తున్నారు, వీళ్ళు మనకు అవసరమా దేవా, ఈ ఒక్కసారి క్షమించిన ఆయన. ఓకే, నీకు 40 రోజులు ప్రార్థన చేశావు, నీ మొర నేను విన్నాను, ప్రజలను కాపాడుతాను, సరే నువ్వు ఒక ఇత్తడి సర్పణ చేయి, దానికి వెళ్ళి ఎవరైతే చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. ఇది ఎక్కడ మీకు ఈ కథ మీకు కావాలంటే నంబర్స్ సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 10 వాక్యాలు చదివితే ఇదంతా ఉంటుంది మీకు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా, అదే ఇత్తడి సర్పాన్ని తీసుకొచ్చి దానికి ఒక గుడి కట్టి, దానికి ఒక బలిపీఠం కట్టి, దాన్ని పూజించి దాన్ని ఆరాధించినారంట. దాని పేరు ఏమని పెట్టారమ్మా, నెహుస్టాన్ అంట. అవునా, ఫస్ట్ టైం కదా నెహుస్టాన్ అని చెప్పి పేరు వినడం. అంటే దేవుడు ఉపయోగించిన ఒకప్పటి వస్తువు కూడా విగ్రహముగా మారే అవకాశం ఉందని ఇప్పుడు కాదు కానీ ఇక్కడ కానీ ఈ సువార్త ద్వారా, ఈ పరిచయ ద్వారా నేను మీకు తెలియజేయాలని చెప్పేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక తలంపు ద్వారా మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇంకొకటి కూడా చెప్తున్నా, లాస్ట్కి ఏం జరుగుతుంది తెలుసా, ఎంతమంది చనిపోయి ఉంటారు తెలుసా, అనేకులు లెక్కలేనంతమంది చనిపోయారు. ఇంకొకటి మీకు చెప్తాను చూడండి, 1వ రాజులో ఇది మాత్రం కరెక్ట్గా అందరికీ తెలిసి ఉండాలి. 18వ అధ్యాయం 20 నుంచి 40 వరకు చదివితే ఇది ఎవరి కథమ్మా చెప్పాలక్క. 1వ రాజులో 18వ అధ్యాయము 20 నుంచి 40 వరకు చదివితే నేను గుర్తు చేద్దునా, వెరీ గుడ్. ఎవరుంటారమ్మా, కింగ్ ఆహాబ్ అండ్ క్వీన్ జెజబేల్ అంటారు. ఏం చేశారు తెలుసా వీళ్ళందరూ, ఏం చేసి ఉంటారు అంటే హత్యలు చేయటము ఇవన్నీ పక్కన పెట్టండి. ఏం చేసినారు తెలుసా, బయలు మరియు ఆషేరు అనే విగ్రహారాధన కోసము ఒక రాజు ఒక రాణి ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం తీసుకొని వెళ్తున్నారు. చూసారా విగ్రహం ఎంత దూరం వచ్చిందో చూసారా. ఫస్ట్ చేసుకోకూడదంటే ఓకే, చొరబడిపోయింది. దేవుడు ఏదైతే మీకు వాక్యాలు మీకు రాసి ఇస్తున్నారో తప్పిపోతారేమో అని చెప్పేసి ఇవన్నీ దేవుడు ఏది మరుగు పెట్టలేదు. ఇప్పుడు పెద్దలు యెషయా అన్న గారు చెప్పిన మాట ఒకటి నేను చెప్తాను చూడండి. 51 కీర్తన కదన్నా ఈరోజు మీరు మాట్లాడింది. 51 కీర్తనలో దావీదు మహారాజు ఏం చేస్తారు, బెత్షెబాతో వ్యభిచారం చేస్తాడు. ఓకేనా, వ్యభిచారం చేసింది దేవుడు కనబడకుండా దాచొచ్చు కదా, క్రీస్తు కనబడకుండా దాచొచ్చు కదా, ప్రభువారు దాచొచ్చు కదా, ఎందుకు మీకు అందరికీ తెలియాలని చెప్పి రాశాడు. బాబు నేను కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాను, అలాగనే దావీదు మహారాజును కూడా ఎన్నుకున్నాను. అంతటి రాజే ఏం చేశాడు, చిన్న పొరపాటు చేసేసాడు. చిన్న పొరపాటు అనిపిస్తుంది కానీ దేవునికి అది పెద్ద పొరపాటు కదా. ఆ పొరపాటు చేసిన తర్వాత మళ్ళీ దేవుని కృపను పొందాలంటే దావీదు ఎన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది తెలుసా. దావీదు మహారాజు ఎన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆమెకు పుట్టిన ప్రథమ సంతానం మొత్తాడు. తర్వాత ఫ్యామిలీలో ఎంతమంది తగాదాలు జరిగినాయో, ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది గొడవలు పడ్డాయో, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి దేవుడు ఏదే కానీ మూచిపెట్టలేదు, ఏదే కానీ కవర్ చేయలేదు. ఏది కవర్ చేయకుండా దేవుడు ఏం చేశాడంటే మీకు అందరికీ మీ హృదయాలు కూడా దాని తట్టు తిరగకూడదు, ఆ పొరపాటు చేయకూడదు అని చెప్పి ప్రతిదీ పూచకూర్చున్నట్టు రాచుకుంటూ వచ్చాడు. ఎవరు రచించారమ్మా,
ఈ గ్రంథము, బైబిల్ గ్రంథం ఎవరు రచించారు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెప్పి రాసింది. అందరూ ఒకే రకంగా ఎలాగ రాస్తారు? ఈ సత్యవేదాన్ని నమ్మకపోతే ఇంకా దేన్ని నమ్ముతారు? ఇది మనకు దారి చూపిస్తుంది. ఇది మతం కాదు, ఇది ఒక దారి. మీ ఆత్మలకి ఎక్కడికి వెళ్ళాలా అనే సమాధానం ఇదొక్కటే చెప్తుంది. చాలా పుస్తకాలు ఉండొచ్చు, కానీ ఇదొక్క పుస్తకమే మీ ఆత్మలకు మీకు సాటిస్ఫాక్షన్ కలిగించేది, మిమ్మల్ని ఒక చోటు తీసుకెళ్ళేది, అది దేవునితో కలిసి ఉండే చోటు అని చెప్పేసి తెలియజెప్పే గ్రంథం, ఏకైక గ్రంథము. చదవండి కావాలంటే. హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని తగలబెట్టిన పుస్తకం బైబిలే. హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని తర్జుమా చేసిన పుస్తకం ఇదే. హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సేల్స్ అయ్యింది. అంటే ఎవరైతే ఎక్కువ కొన్నారో, ఎవరు కొన్నారో తెలుసా? ఏ పుస్తకం తెలుసు కొనింది? బైబిలే కొన్నారు. ఎందుకు? సత్యం ఉంది దీనిలో. ప్రపంచంలో నాకు తెలిసి 75% మంది బైబిల్నే నమ్ముతున్నారు. ఇంకా మనం నమ్మకుండా ఇలాగనే ఉంటే మనం కూడా విగ్రహారాధకులం అవుతామేమో, ఒకసారి చూసుకోండి. కాబట్టి మనం దీంట్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నాం? ఒకటవ రాజులు 18వ అధ్యాయము 20 నుంచి 40 వాక్యాలు చదివితే ఇక్కడ ఏముంది తెలుసా? రాజైన ఆహాబు, రాణి అయిన యజబేలు, వీళ్ళిద్దరు కలిసేసి అది పైన చెప్పిన్నాను కదా, బయలు మరియు అషేరు దేవతలను పూజించమని చెప్పి వాళ్ళకు బలిపీఠాలు కట్టేసి వాళ్ళ కోసం అని చెప్పి ఇశ్రాయేల్ జనాంగాన్ని మొత్తము లాకెళ్తా ఉన్నారు. అప్పుడు ఒక ప్రవక్త వచ్చినాడు. ఎవరబ్బా? ఏలియా ప్రవక్త వచ్చాడు. బయలుకి సంబంధించిన ప్రవక్తలు వచ్చినారు, ఏలియాకి సంబంధించిన ప్రవక్తలు వచ్చారు. వచ్చి ఏం చేశారు తెలుసా? ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. మీ దేవుడు గొప్పడా, మా దేవుడు గొప్పడా, ఛాలెంజ్. ఈ కాలంలో కూడా అట్లాంటి ఛాలెంజ్ ఒకటి ఉంటే ఎంత బాగుంటుందో. ఇంకా దేవుడు నాకు ఆ శక్తి లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే అట్లాంటి ఛాలెంజ్ ఎవరైనా పెడితే లాస్ట్కి వాళ్ళు ఏమని చెప్పిన విగ్రహాలు నమ్మినోళ్ళు ఏమవుతారు? విగ్రహాలు నమ్మినోళ్ళు ఏమవుతాడు? నిజ దేవుణ్ణి నమ్మినోళ్ళు ఏమవుతారో మీకు తెలుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఏలియా ప్రవక్త ఏం చేస్తాడంటే, వాళ్ళను 450 మందో ఉంటారు, 450 మంది బయలు పూజించే ప్రవక్తలు ఉంటారు. ఈయన ఏంటంటే మన నిజ దేవుణ్ణి పూజించే వ్యక్తి అనమాట. చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళు బల్లుల కోసం అని చెప్పేసి పొద్దుటి నుంచి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏం చేస్తుంటారు తెలుసా? కేకలు వేస్తూ ఉంటాడు. కేకలు ఎవరు కేకలు వేసేది? బయలు యొక్క ప్రవక్తలు. కేకలు వేసి ఏం చేస్తారు తెలుసా? కోసుకుంటారు వాళ్ళ దేవుడు రావాలని చెప్పి. అలాగా మన ఏలియా ప్రవక్త ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని అవహేళన చేస్తాడు. బాబు మీ దేవుడు నిద్రపోయి ఉన్నాడేమో, బాబు మీ దేవుడు కుణుకు తీసుకున్నాడేమో. అది ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే 1వ రాజులు 18:27 చూడండి. 27 1వ రాజులు 18:27 వాక్యం. మధ్యాహ్నం కాగా ఏలియా దాడు దేవుడై ఉన్నాడు. ఎవరిని 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 బయలు యొక్క ప్రవక్తలకు చెప్తా ఉన్నాడు. పెద్ద కేకలు వేయండి. ఏం చేస్తున్నాడంటమ్మా వాళ్ళ దేవుడు? ఏం చేస్తున్నాడంట? ధ్యానం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు, స్విమ్మింగ్ చేస్తున్నాడు. మనకైతే తెలియదు. దూరంగా ఉన్నాడేమో, వినపడ్డం లేదంటామబ్బా. మీకే ఇంత నవ్వు వస్తుంది, అక్కడ ఉండేటోళ్ళకి ఎంత నవ్వు వచ్చి ఉంటుంది. చచ్చిపోయి ఉంటారు, నాకు తెలియదు. అవమానంతో సిగ్గుతో చచ్చిపోయి ఉంటారు. విగ్రహారాధన చేసే వాళ్ళకి సిగ్గు అని చెప్పేసి చెప్పాను కదా, ఎలాగుంటుంది సిగ్గు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఐడియా లేకపోయింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోయింది. వివేచించే హృదయము దేవుడు ఇవ్వలేకపోయినాడు. వాళ్ళు ఇవ్వలేకపోగా ఏం చేస్తున్నాడు తెలుసా? పెద్ద కేకలేస్తున్నారంట. నేను చెప్పటం లేదు, బైబిల్ చెప్తా ఉంది. వాడు ఏం చేస్తున్నాడంటబ్బా? ఎక్కడ లేపవలసిందేమో. ఇంతకంటే అవహేళన ఉంటుందా? విగ్రహారాధకులు విగ్రహాలను నమ్ముకుంటే ఇంతకంటే అవమానం ఉంటుందా? కొన్ని వేల సంవత్సరాల కిందటమే బైబిల్ పగడ్బందీగా రాసి పెట్టింది. కాబట్టి విగ్రహాల వైపు తిరిగినా, విగ్రహారాధన చేసినా ఏమవుతారు? మీరు సిగ్గు పొందుతారు, సిగ్గుపడతారు. మీరు మీ వివేచన కానీ మీ హృదయాలు కానీ ఏది మంచి ఏది చెడు అని చెప్పి గ్రహించలేకపోతుంది. అంతం ఏమవుతుంది తెలుసా? ఈ ఎలియా ఏం చేస్తాడో తెలుసా లాస్ట్కి? అది కూడా చూద్దాము. 1వ రాజులు 18:28 చదవండి. గట్టిగా కేకలు వేయండి. కేకలు వేయచ్చు. రక్తము కారేంత వరకు ఏం చేసుకున్నాడు తెలుసా?
ఎట్లా వాళ్ళది మర్యాద అంటే వాళ్ళ దేవుడు రావాలంటే కోసుకోవాలనా? మన దేవుడు రావాలంటే కోసుకోవాలనా? అవసరంలే. చిన్న ప్రార్థన 20 సెకండ్ల ప్రార్థన చేస్తే చాలు. దేవుడు నీ ప్రార్థన వినలేదనుకుంటే నీ మూర్ఖత్వం. ఏమంటే దేవుడు ఏం చేస్తాడంటే కరెక్ట్ టైంలో నీకు రావాల్సిన బ్లెస్సింగ్స్ కానీ, నీకు రావాల్సిన ప్రమోషన్ కానీ, నీకు రావాల్సిన వెహికల్ కానీ, నీకు రావాల్సిన ఇండ్లు కానీ, నీకు రావాల్సిన పెళ్ళి కానీ, నీకు రావాల్సిన కోడలు కానీ, నీకు రావాల్సిన కట్నం కానీ, లేకపోతే నీకు రావాల్సిన డబ్బు రూపంలో కానీ, ఏదైనా కానీ నేను అనేది ఏంటంటే దేవుడు ఇచ్చిన కానీ దేవుడు కరెక్ట్ టైంలో ఇస్తాడు. నీకు వెయిట్ చేసేంత ఓపిక ఉందా? ఉండాలి. వెయిట్ చేసే ఓపికతో మనం ఉండాలి. కానీ ఈ దేవుడు మాదిరి కాదు, బయలు కానీ అషేరు దేవుడు మాదిరి కాదు. వాళ్ళు కోసుకుంటున్నారంటయ్యా, బైబిల్ చెప్తా ఉంది. ఇంకొకటి చదవండి తర్వాత. కత్తులతోనూ శస్త్రములతోనూ. శస్త్రములు ఈజ్ నథింగ్ బట్ ఏ షార్ప్ నైఫ్ అనమాట. అవి కోసగా ఉంటాయి అనమాట. దానితో కోసుకుంటారు, తమ దేహంలో కోసుకొని ఉండరు కదా. ఎస్ అంతవరకు ఎప్పుడు రాత్రి వరకు చేసిన వాళ్ళ దేవుడు రాలేదు. ఇప్పుడు మన ఎవరు ఏలియా ఒక్కసారి ప్రార్థన చేయగలను, ఏమైంది తెలుసా? పైనుంచి దేవుడు అగ్ని పంపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? 3 సార్లు ఆ బలిపూటం చుట్టూ నీళ్ళతో పెట్టి నీళ్లు మొత్తం తడిచిపోయేంత వరకు పెట్టినా కానీ ఒక్కసారి అగ్ని వచ్చేసి అక్కడ ఉండే కట్టెలు కానీ, అక్కడ ఉండే ఏదైనా కానీ దేహాలు ఉన్నాయి అక్కడంతా అవన్నీ మొత్తం మండిచ్చేసి అగ్నిచ్చేసి రాళ్ళు కూడా కరిగిపోయినాయని చెప్పి రాస్తున్నాడు అక్కడ. మీరు అంత టైం లేదు కానీ రాళ్ళు కూడా కరిగిపోయినాయని చెప్పేసి రాస్తున్నారు అనమాట. కాబట్టి అప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుడు ఎప్పుడు మాట్లాడినా కానీ అగ్నితో మాట్లాడతాడు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడైతే 3 సంవత్సరాల నుంచి కరువు వచ్చిందో ఆ కరువు ఒక్కసారి ఏలియా ప్రార్థన చేయగలను, ఏమవుతుంది? కరువు వేసి వర్షం వస్తుంది. అవునా? ఏం సార్ నీలే సార్, వర్షం వస్తుందా రాదా? ఏలియా ప్రార్థించిన వెంటనే వర్షం వస్తుంది. అన్ని రోజులుంటే కరువు ఏమైపోయింది కదా, కరువు మాయమైపోవడానికి స్టార్ట్ అయింది. కరువు ఒక్కసారిగా పోదు ఒకసారినా. కాబట్టి ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయిందంటే కరువు పోతుందని ఉందా లేదా? ఒక్కసారి ప్రార్థన చేయంగానే నీకు వర్షం వస్తుందనేదే. కరువు అనేది నీ హృదయంలో ఉంటుంది. కాబట్టి నువ్వు అంతసేపు వెయిట్ చేయగలిగినావంటే దేవుడు నీళ్ళు అద్భుతాలు చేస్తాడు. చేయను గాక, అంతకంటే ఇంకా చెప్పేది లేదు కూడా. ఇంకోటి కూడా చెప్పండి, లాస్ట్కి ఏం జరుగుతుంది తెలుసా? లాస్ట్కి ఏం జరుగుతుంది? ప్రజలు ఏమైపోయి ఉంటారు? ఆ ప్రజలు ఏమైపోయి ఉంటారు చూడండి. ఇక్కడ మీకు 1వ రాజులు 18:39 చదవండి అన్న. ఆ జనులందరూ, ఏ జనులు? బయలు అషేరు దేవతలను పూజించే దేవుళ్ళను పూజించే వాళ్ళందరూ ఏమైనారు? దాన్ని చూచి ఏమైనారమ్మా? ఇప్పుడు ఎవరికి ఇంతవరకు ఎవరికి సాగిలపడ్డారు? బయలు అషేరుకి. ఇప్పుడు ఎవరికి సాగిలపడుతున్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఎన్నిసార్లు? ఇక్కడ 2 సార్లు, అక్కడ 1000 సార్లు పలికింటారేమో. మనం లేము కూడా. ఒకవేళ టైం మెషిన్ ఏదైనా ఉంటే అక్కడికి పోయి మనం చూస్తే ఇదే కనబడుతుందేమో నాకు, అవునా? కాబట్టి ఇవి కేకలు వేశారు. బయలు యొక్క ప్రవక్తలు ఏమై ఉంటారు? బయలు యొక్క ప్రవక్తలు మీ ఎక్స్పెక్టేషన్కి ఎవరిని వదలకుండా చంపేస్తారయ్యా. చూడండి నెక్స్ట్ జరిగింది 18:40 చూస్తే మీరు 1వ రాజులు 18వ అధ్యాయము 40వ వాక్యంలో చదివినారంటే ఒక్కడినైను ఏం చేశారమ్మా? తప్పించుకొని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకొని నేను వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరే. పట్టుకున్న తర్వాత ఏం చేశారు? ఏలియా కీషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని ఏమయ్యా, వాళ్ళు దున్నపోతులా, మనుషులా, లేకపోతే ఇంకేంటయ్యా, వాళ్ళు వధించారంట. విగ్రహాలను నమ్ముకుంటే ఏం జరుగుతుంది? ఇది ఎగ్జాంపుల్ నేను చెప్తుండేది మీకు. ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది, మరణం. ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్కి ఎజికేల్ గ్రంథంకి వచ్చేటోళ్ళకు ఒక సాడ్ ఇష్యూ, అంటే ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు, ప్రవక్తలు కాదు కానీ ఎవరైతే ఆ నాయకులు ఉంటారో, ఎవరైతే క్రీస్తు కోసం పనిచేస్తున్నారో వాళ్ళే విగ్రహాలను పూజిస్తారు. అప్పుడు ఏమవుతుంది? యెరూషలేములో ఉండే దేవుడు ఆలయంలో నుంచి దేవుని ఆత్మ ఏమవుతుంది?
బయటికి వెళ్ళిపోతుంటారు. అదే ఎజుకేల్ చూసింది. లాస్ట్కి ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయో తెలుసు మన విగ్రహాలు? బయట లేవు, ఇప్పుడు మన హృదయాల్లోకి వచ్చేసాయి. హృదయాల్లోకి వచ్చినాయి. అవును, ఆ హృదయంలో ఉండేది నీకు తెలుసు, నాకు తెలియదు. హృదయాల్లోకి ఇప్పుడు వచ్చాయి. దాని తర్వాత చూడండి, ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా నిజదేవుని కొలిస్తే, నిజదేవునికి ఏదైతే మీరు అర్పిస్తారో అది మీకు జరుగుతుంది. 1 రాజులు 18:41 చదివినారంటే, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఎవరితో చెప్తాడు? రాజుతో చెప్తాడు. రాజు కళ్ళు ఏమైపోయినాయి? రాణి కళ్ళు ఏమైపోయినాయి? వాళ్ళు వివేచించే హృదయం. ఒక రాజు ఒక రాణి అంటే వివేచించే హృదయం ఉందా లేదా? ఉంటుంది. దావీదుకున్న హృదయం ఉండిందా? అహాబులో, యెజబెలులో ఉండిందా? లాస్ట్కి ఏలియానే చంపాలని చెప్పేసి పరిగెత్తించి మరీ చేపిస్తున్న వాళ్ళు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మీకు నేను మనవి చేసేది ఏంటంటే, ఎలాగో మనం విగ్రహారాధన చేయము, విగ్రహాల జోలికి అస్సలు వెళ్ళము. కానీ ఇప్పుడు వచ్చే సమస్య మొత్తము మన హృదయంలో విగ్రహం ఉందేమో అది చెప్పలేం. కానీ మనం నిజదేవుడు ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతాడో అప్పుడు అగ్నిలాగా ఆయన మాట్లాడతాడు. ఇంకొకటి ఏంటంటే, హెబ్రీయుల గ్రంథము 12:29 మీరు చదివినారంటే, ఫైర్ రిప్రజెంట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఉంటుంది. ఎక్కడైతే ఆ అగ్ని వస్తుందో ఆ అగ్ని ఎవరంట? క్రీస్తు ప్రభువు వారే. ఆ అగ్ని ఎవరంట? యెహోవా వారే. ఆ అగ్ని ఎవరంట? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మాత్రమే అని చెప్పేసి మీకు సెలవిస్తుంది. అది ఇంకొకటి ఏంటంటే, మీకు ఇదే ప్రకటన గ్రంథం 20:15 చూసారంటే, మీరు ఫైర్ కన్జ్యూమ్స్ అంటే కన్నా ఆ ఫైర్ అనేది, ఆ అగ్నిగంధకం అనేది అందరినీ మట్టిమాయం చేస్తుంది, తుడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు మిక్కిలి సిగ్గుపడి వారు కాకుండా నిజ జీవితాన్ని నమ్ముకోండి. ఇప్పుడు మీకు ఈ విగ్రహాలను అయితే చూపించాను కదా, ఇప్పుడు నిజ దేవుని చూపిస్తాను చూడండి. మీకు చూడండి, మీకు విగ్రహాలు ఎట్లుంటాయమ్మా? చెవులుండి మాట్లాడవు, కళ్ళుండి చూడలేవు, ఇవన్నీ ఉంటాయి కదా. చూడండి, మనుషుల చేతి పని. కానీ యోహాను సువార్త 1:3 చదివినారంటే, ఏం చేశాడమ్మా? సమస్తము సృష్టించిన వాడు ఎవరు? దేవుడే, క్రీస్తే, ప్రభువే అని గుర్తుపెట్టుకోండి. మనం చేతి పనులతో చేసిన విగ్రహం కాదు, కానీ దేవుడే సమస్తాన్ని సృష్టించినాడు అనేది మనము గుర్తెరిగి ఉండాలి. విగ్రహారాలకి ఏముండదమ్మా? నోరుండియు పలకవు, కీర్తనలు 115:5 ప్రకారము. కానీ మన దేవుడు ఎలాంటి వ్యక్తినైనా యోహాను సువార్త 17:17 చూస్తున్నాడంటే, ఆయన మాట ఎలాగుంటుందంట? మాట్లాడే దేవుడే కాదు, ఆయన మాట ఎలాగుంటుందంట? సత్యమైన మాటలు దేవుడు పలుకుతాడు. దేవుడు సత్యమైన దేవుడు అని చెప్పేసి మీరు గుర్తు ఎరిగి ఉండాలని చెప్పేసి ఈరోజు నేను వ్యక్తిగతంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, విగ్రహాలు ఏం చేస్తాయి? కళ్ళుండి కూడా చూడలేవు. కానీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన కన్నులు ప్రతి స్థలంలోనూ ఉండును, ప్రతి హృదయాలను చూస్తాడు. ఇంకొకటి ఏంటంటే, చెవులుండి కూడా అవి మాట్లాడలేవు. కానీ కీర్తనలు 65:2 ప్రకారం ఏం చెప్తుంది? దేవుడు ఏం చేస్తాడు? ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తాడు, వింటాడని చెప్పి మరీ గుర్తుపెట్టుకోండి. అవి కదలలేవు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా మిమ్మల్ని? యెషయా గ్రంథము 46:4 చూడండి. ఏమని చెప్తాడు తెలుసా దేవుడు? యెషయా గ్రంథము 46:4. ఇది చాలా ఫేమస్, మీకు అందరికి కూడా బాగా గుర్తుంది. ఎస్, ఎవరు ముదిమి వచ్చివారు? ఎస్, కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్లు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా, పోషించినావయ్యా. దేవుడు ఏం చేస్తాడయ్యా? పోషిస్తాడు మనల్ని. పోషించినావయ్యా, బలపరిచినావయ్యా, భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా, నడిపించినావయ్యా, కాపాడినావయ్యా, ఓటమి అంచులో విజయమునిచ్చినావయ్యా. మా తలంపులే కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినావయ్యా, మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినావయ్యా. ఇది మన దేవుడు. మీ ప్రణాళిక లేదని ఉండగానే దేవుడు ప్రణాళిక చొప్పున పెట్టినారంటే మీకు కరెక్ట్గా వస్తుంది. మీ తలంపులు కాదు, దేవుని తలంపే ప్రతిసారి
మన హృదయాల్లో, మన జీవితాల్లో జరగాలి. కాబట్టి నిజ దేవుణ్ణి మనం ఏం చేయాలి? పూర్తిగా ఆరాధించాలి. విగ్రహాల తట్టు వెళ్ళకండి, చూడకండి. ఇంకొకటి ఏంటంటే అపోస్తుల కార్యములు 17:24-25లో మీరు చూసారంటే దేవుడు హస్తాలతో చేసిన టెంపుల్స్లో కానీ ప్లేసెస్లో కానీ దేవుడు ఉండడని దేవుడు సెలవిస్తున్నాడు. 2 కొరింథీయులు 6:16లో చూడండి. 2 కొరింథీయులు 6:16. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనం ఎవరమ్మా? మనమందరం ఎవరు? ఎట్లా ఇంకొకసారి చెప్పండి. ఒకసారి అందరూ పలుకుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. మనమందరము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆమేన్. కావున మీ హృదయాల్లో చెత్త తీసుకొచ్చి వేసుకుంటారా? విగ్రహాలు అనేది ఒకటి చెత్త, అహంకారం అనేది ఒక చెత్త, లస్ట్ అనేది ఒక చెత్త, దావీదు చేసిన తప్పు అనేది ఒక చెత్త, ఇంకా ఏవేవో మీ తలలో ఉండేటివన్నీ కోపాలు కానీ, ద్వేషాలు కానీ, రాగదేశాలు కానీ, ఇవన్నీ ఒక చెత్త. దేవుడు మీ హృదయాల్లో ఉంటాడు. మీరందరూ ఎవరమ్మా? ఆలయాలు. మనము జీవము గల దేవుని ఆలయమని గుర్తుపెట్టుకోండి. 1 కొరింథీ, ఇంకా నేను 2 వాక్యాలను మీకు ఇచ్చేస్తాను, అయిపోయింది టైం కూడా. 1 కొరింథీ 10:14 చూడండి. అక్కడ ఏమంటుందంటే, నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. ఉందా? ఇంకొకటి 1 యోహాను 5:21 చూడండి. చిన్న పిల్లలారా విగ్రహము నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని కూడా రాస్తా ఉంది. కాబట్టి ఎందుకు ఇవన్నీ? మళ్ళీ నిర్గమకాండము 25లో చూసారంటే, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నగు నేను రోషము గల దేవుడను. ఆయనకు చెందాల్సిన స్తోత్రాలు కానీ, ఆయనకు చెందాల్సిన ప్రార్థనలు కానీ, ఆయనకు చెందాల్సిన ప్రైజెస్ కానీ వేరే దానిలకు దేవుడు ఇవ్వడు, దక్కనివ్వడు, పంచుకోడు. అది మీరు గుర్తెరిగి ఉండాలి. ఇంకోటి కూడా అమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు 2వ రాకడ వస్తూ ఉంది. అది నమ్మినా నమ్మకపోయినా కంపల్సరీ జరుగుతుంది. దేవుడు 2వ రాకడలో మనం కూడా మన సంఘంతో పాటు ఎత్తబడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ చిన్ని వాక్యాలని దేవుడు మీ హృదయాలను మంచిగా నాటి 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలింపజేసి మీరు కూడా 10 మందికి వెలుగుగా మారాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ చిన్ని అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఈ సంఘానికి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. విగ్రహారాధన గురించి లోతైనటువంటి విషయాలు తెలియపరిచిన బట్టి మరి బ్రదర్ సంపత్ గారికి నా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మరొకసారి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్గా మరి బ్రదర్ సంపత్ గారు నిజంగా వాక్యం పట్ల ఒక జీవజల నదులాగా వాళ్ళ హృదయంలో ప్రవహించడం చూస్తూ ఉన్నాను. సో ఇప్పుడు అందరికీ మరి అర్థమయ్యే రీతిలో మరి తన దాసుని నిలబెట్టుకొని చక్కగా వాడుకుంటున్న విధానం బట్టి కూడా మరొకసారి సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసుకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బ్రదర్ సంపత్ గారిని ప్రభు నిలబెట్టుకొని విగ్రహారాధన చేయడం ద్వారా ప్రభా వచ్చే నష్టాలు, దాని ద్వారా కలిగే ప్రతిఫలము, అయా ఎంత నష్టమును, ఎంత వేదన కలుగుతుందో, అయా విగ్రహారాధన చేసే వారందరికీ నీకు అసహ్యులుగా ఉంటూ ఉన్నారు తండ్రి. మేము ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటికంటే మీరే మా దేవుడు అని మీకు గుర్తించి, కష్టమైన, శ్రమైన, శోధన, బాధైనా అయా మీరే మా దేవుడుగా అయా మా హృదయములలో మేము ప్రతిష్ఠించుకొని ప్రభా నిన్ను స్తుతించే వారముగా తయారు చేయమని ప్రార్థిస్తూ, వాక్యం చెప్పిన నీ దాసుని 7 ఆత్మాభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఆదివారమున నీలో ఈసారి గారి యొక్క కుమారులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి యొక్క కుమారులను దీవించండి, కోడలను దీవించండి, మనవలను అందరినీ దీవించి ఆశీర్వదించి విడుదల చేయమని
చేరి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. చక్కగా గాన పరిచర్య చేసిన బిడ్డలందరినీ దీవించండి. వంట పరిచర్య చేసిన బిడ్డలందరినీ దీవించండి. అయ్యా మరొకసారి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అయ్యా మరొకసారి శేఖరణ బడికి స్తోత్రాలు, ప్రభా ఆహారం బట్టి దేవునికి స్తోత్రాలు, అలాగనే ప్రభానైనా నరేంద్ర బ్రదర్ బడికి స్తోత్రాలు. వీరందరినీ దీవించి ఆశీర్వదించి వదిలి చేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయ్యను, ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సమాధాన, సంతోషమును చేరవచ్చిన మనకును ప్రపంచంలో సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతటితో మరి